కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా రాష్ట్రంలో అభివృద్ధి జాడలేదని ధ్వజమెత్తారు గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య. రాష్ట్రంలో చంద్రబాబు పాలన చంద్రముఖిలా ఉందని విమర్శించారు. అమరావతి పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు బొత్స అప్పల నర్సయ్య. మీరు అనుభవంతోనేమో మేము సంపద సృష్టిస్తారన్న పెద్ద మనుషులు, ఈరోజేమో ఆదాయం లేదు, వనరులు లేవు అని చెప్పేసి తెలుసు కదా మీకు. ఆ రోజు ఒక సీనియర్ ముఖ్యమంత్రి తెలియదా ఈ రాష్ట్ర ఆదాయం సంగతి? తెలియకంటే ప్రజలకు ఏమైనా హామీలు ఉట్టింటి హామీలు ఇచ్చావా, ఉట్టింటి వాగ్దానాలు చేసావా, ఉత్తింటి కబుర్లు చెప్పావా ప్రజలకు మోసం చేయడానికి? ఈరోజు పరిపాలన చంద్రముఖి పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన అంటేనే చంద్రముఖి పరిపాలన. ఈరోజు ప్రజలందరూ కూడా పున్నోట్లో తలపెట్టినట్టు అయిపోయిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ పెద్ద పోటీగాడు, ఆయన ఉద్ధరిస్తాడు, మాకేదో చేస్తాడని యువతంతా కూడా ఆలోచన చేసుకుని ఈరోజు ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు, బీజేపీ ఏం మాట్లాడదు. మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఎవరు అమలు చేస్తారు?